ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 36వ భాగం. ఈ 36వ భాగంలో ఏముందో మనం తెలుసుకుందాం. పృథు మహారాజు ఎప్పుడైతే పిండుకున్నారో దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇంద్రుణ్ణి దూడగా వదిలారు. అమ్మ వాళ్ళకి వీర్యము, ఓజము, ఋతము అనబడేటువంటి మూడింటిని విడిచిపెట్టింది. అంటే అందరూ కూడా అందరినీ ఏమీ లేకుండా, మరి దేవతలకు కూడా హవిస్సులు లేకుండా ఇచ్చేసాడు కదా. అందుకని అందరికీ కూడా కావాల్సింది, ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఆ అమ్మ భూమాత అందరికీ అన్నీ ఇచ్చింది. రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకుని లోహ పాత్రల్లో 3 రకాల సుర పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యాన్ని, మధువుని పిండుకున్నారు. అందుకే పద్మం అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణాలు అర్యముని దూడగా చేసి పచ్చి మట్టి పాత్రలో ద్రవ్యాన్ని పిండుకున్నారు. సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశం అనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. ఆకాశాన్నే పాత్రగా చేసుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశ గమనం చేయగలుగుతూ ఉంటారు. కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగం అనే పాత్రలోకి ధారణ అనేటువంటి శక్తిని పిండుకున్నారు. యక్ష, భూత, పిశాచాది గణాలు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తాన్ని పిండుకున్నారు. పాములు తక్షకుడిని దూడగా చేసుకుని తమ పుట్టలనబడే పాత్రల్లోకి పురుగులు, ఫలములు అనే వాటిని పిండుకున్నాయి. వృక్షాలు తమ పట్టల్లోకి రసాన్ని పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకాల రుచులు చెట్ల నుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి ఉండి మనకు రసపోషణ చేస్తున్నాయి. అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయాన్ని సాధించి భూమండలాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా పరమ సంతోషంగా జీవితాల్ని గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన 100 అశ్వమేధ యాగాలు చెయ్యాలి అని సంకల్పించాడు. 100 అశ్వమేధ యాగాలు. బ్రహ్మావర్తం అనే స్వయంభవ మనువు పరిపాలించిన ప్రాంతానికి వెళ్ళి సరస్వతి, తృషద్వతి అనబడే 2 నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధ యాగాలు చేశాడు. 100వది చేస్తుంటే దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపంతో పెద్ద జటలు కట్టుకొని వచ్చి ఆ యాగాశ్వాన్ని ఎత్తుకుపోతున్నాడు. దాన్ని అత్రి మహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వాన్ని వెనక్కి తెమ్మన్నాడు. పృథు మహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారి అయిన వాడి మీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రి మహర్షి అన్నారు, గుర్రమును ఎత్తుకుపోతున్నవాడు ఇంద్రుడే, నువ్వు నిర్భయంగా బాణం వదిలేయి అన్నాడు. బాణం వదలటానికి పృథుకుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపాన్ని, అశ్వాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రాన్ని వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి విజితాశ్వుడు అనే పేరు పెట్టారు. విజితాశ్వుడు. మరలా యజ్ఞం జరుగుతోంది. మళ్ళీ ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లుగా చేశాడు. అంటే యజ్ఞాన్ని భంగం చేయాలని. గాఢాంధకారంలో ఉండగా మళ్ళీ యాగాశ్వాన్ని అపహరించి వెళ్ళిపోతున్నాడు. ఈసారి మళ్ళీ అత్రి మహర్షి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు కట్వాంగం చేత్తో పట్టుకొని దాని మీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసిన వాడు అయ్యి ఉంటాడు. లేదా బ్రహ్మహత్య పాప విముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడు కూడా అయి ఉంటాడు. కాబట్టి అతన్ని వధించాలా వద్దా అని పృథువు అనుమానపడుతున్నాడు. అప్పుడు అన్నాడు అత్రి మహర్షి, నీవేమీ బెంగ పెట్టుకొని అవసరం లేదు, అతడు ఇంద్రుడే, బాణం వేయవలసిందే అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. అప్పుడు ఇంద్రుడు ఆ రూపాన్ని, గుర్రాన్ని అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపానికి పాకండ రూపం అని పెట్టారు. అంటే 2 సార్లు ప్రయత్నం చేశాడు, 2 సార్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు పాఖండ రూపం అనే పేరు వచ్చింది. పాఖండం అంటే పాపఖండము అని అర్థం. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడటానికి వేదాన్ని అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవాళ్ళలాగా కనపడతారు. కానీ వాళ్ళు వేదం విరుద్ధమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. 2 సార్లు యాగాస్వాన్ని అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడైపోతే పాడైపోయిందని లేచి నిలబడి ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి ఇంద్రుని మీదకి వదలటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఋషులు, నువ్వు యజమానివి, నీవు ఎందుకు బాణం వదలటం? నీవు చేస్తున్న 100వ యజ్ఞం పాడు చేశాడు గనక మా మంత్రశక్తి చేత ఈ హోమంలో ఇంద్రుడిని పారేస్తాము అన్నారు. అప్పుడు ఇంద్రుని మీద క్షాత్రశక్తి, తపశక్తి 2 కలిసిపోయాయి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన అన్నారు, మీరిద్దరూ పొరపాటు పడ్డారు. మీకెంత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పడేయటానికా? పృథు, నీకెంత క్షాత్రశక్తి ఉన్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించటానికా? మీరు ఇద్దరు చేసింది పొరపాటే అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరంగా సభలోనికి పూర్ణాంశతో శ్రీ మహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడ వాహనం దిగి, పృథువును, ఇప్పటికి నువ్వు 99 అశ్వమేధ యాగాలు చేసావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమైనా ఉందా? 99 అశ్వమేధ యాగాలు చేసి నువ్వు ఏం తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయన్ని చంపి అవతల పారేస్తాను అంటున్నావు. అంటే నీకు దేహాత్మాభిమానం ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోయేవాడివి. ఇంద్రుడి మీద బాణం వేయటంలో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నువ్వు గుర్తించావా? నీ యందు జ్ఞానం కలగాలని అలా జరిగింది తప్ప ఇంద్రుడు నీ యందు అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ అతని చర్య పైకి దోషంగా కనపడుతోంది. ఎందుకని నీవు బాణం వేయవలసింది ఇంద్రుని మీద కాదు. నీకు బోధ చేయటం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపం నుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మత వ్యాప్తి చేపడుతున్నారు. వాళ్ళు వ్యాప్తి చేస్తున్నారు. వాళ్ళ మాటలను విని సంతోషపడిపోయి వేల కొద్ది జనం పాషండులైపోతున్నారు. ఇప్పుడు నీవు నీ బాణం పట్టుకుని ఆ పాషండ మతాన్ని నాశనం చెయ్యి అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు. పృథు మహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకటం కాదు. మనకి 9 విధ భక్తులున్నాయి. అవేమిటంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇందులో అర్చన భక్తికి పృథు మహారాజు గొప్పవాడుగా చెప్తారు. అర్చనలో ఈ 9 విధ భక్తుల్లో ఉన్న అర్చనకు పృథు మహారాజు అని చెప్తారు. పృథు మహారాజు జీవితంలో ఈ ఘట్టాలని వింటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు, పృథు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అడిగితే పృథు మహారాజు అన్నాడు, స్వామి, నన్ను మరలా మోహ పెడదామని అనుకుంటున్నావా? నాకెందుకు స్వామి వరాలు? నాకేం అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా? నీ పాదార విందాలను గూర్చి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెప్తుంటే అలా విని పొంగిపోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవటం వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెప్తుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టాన్ని నాకు కలిగించు అన్నాడు. ఇది పృథు మహారాజు గారి పూజా నిష్ఠ అంటే. అందుకే మనకి షోడశోపచారాలు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయన పట్ల విశేషమైన ఆనందాన్ని పొందాడు. ఒకరోజు
సత్రయాగం చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గురించి ప్రసంగం చేశాడు. ఇప్పుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారితీసింది. అపారమైన భక్తి వైరాగ్యానికి దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుంటే సనక సనందనాది మహర్షులు క్రిందికి వచ్చారు. మహాపురుషులైన వాళ్ళు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణాలు తమ తమ స్థానాల్లోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినప్పుడు నిలబడతారు. సనక సనందాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనం మీద కూర్చోబెట్టి, స్వామి, మేము సంసారమునందు ఉన్న తిన్నార్గులము, మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదైనా మార్గం ఉన్నదా? మాకు కృప చెయ్యండి అని బాహ్యంలో ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు, ఒకడు దరిద్రుడిలా కనిపించవచ్చు. మరి కానీ అంతరంలో ఒక్కడే ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏ కారణం చేత అని అడిగితే సనక సనందనాదులు ఎవరు మహాపురుషుని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదాలకు వంగి నమస్కరించి తన ఇంటిలో ఉన్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నాడో అటువంటి వాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు అని చెప్పారు. వాళ్ళు ఇంకా ఇలా అన్నారు, గృహస్థాశ్రమంలో ఉండి చాలా కాలం పాపకర్మల యందు మగ్నుడై ఈశ్వరుని వైపు తిరగని వాడు జీవితం తరించటానికి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? భగవంతుని పాదాలు పట్టి నమస్కరించగలిగితే నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో స్నేహం పెట్టుకో. మెల్లగా భగవంతునితో అనుబంధాన్ని పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామ యోగానికి దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానంలో నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం అనంత ఆకాశంలో కలిసిపోయినట్లుగా నువ్వు మోక్ష పదవిని అలంకరిస్తావు అన్నారు. సుఖదక్కాల్ని దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానం చేత ఈశ్వరునిలో కలిసిపోతావు అంటే సాయుధ్యం కలుగుతుంది అన్నారు. సనక సనందనాదుల బోధ చేత జ్ఞానాన్ని పొందినవాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తర దిక్కుకు ప్రయాణించి ఆశ్రమవాసం చేసి తపస్సు చేసి ఇంద్రియాలను గెలిచి అంచములో తన మూలాధార స్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్ర భేదనం చేసి అంటే షట్చక్రాల నుంచి పైకి తీసుకొచ్చి ఆ తనలో ఉన్న పృథివీతత్వాన్ని బ్రహ్మాండంలో ఉన్న పృథివికి కలిపి తనలో ఉన్న జలాన్ని బ్రహ్మాండంలో ఉన్న జలానికి కలిపి ఆకాశాన్ని ఆకాశానికి కలిపి తనలో ఉన్న తేజస్సును తేజస్సులో కలిపి ఊర్ధ్వముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణు సాయుధ్యం కొరకు బ్రహ్మాండమంతా ఆవరించి ఉన్న విష్ణు శక్తి వ్యాపకత్వంలో కలిపివేశాడు. ఈ విధంగా పృథు మహారాజు పునరావృత్తి రహిత మోక్షాన్ని పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్తూ వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రంలో ప్రవేశించి శరీరాన్ని విడిచి పెట్టి భర్తృధ్యానం చేస్తూ భర్త ఏ లోకానికి వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆ లోకానికి వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తి యందు లీనమైంది. ఇంత పరమ పవిత్రమైన ఈ ఉపాఖ్యానాన్ని చదివిన అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. మరి సంధ్యావందనం చేయటం మానివేసిన వాడు కూడా పృథు మహారాజు గారి చరిత్ర వింటే ఆ దోష నివారణ అయ్యి
బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానా రాజ్యం కావాలని పృథు మహారాజు చరిత్ర విని యుద్ధానికి వెళితే జగత్తునంతటినీ గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథు మహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారంలో అనేకమైన లాభాలు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములైన వారు పెద్దలను సేవించే తత్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహాన్ని పొంది వారి కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియని వాడు కూడా ఇటువంటి పృథు చరిత్ర వింటే సర్వసిద్ధుల్ని పొందుతాడు. సర్వ పాపాలు నశించి శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందాల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవన్నీ పొంది అంత్యంలో మోక్షస్థితిని పొందటానికి కావలసిన జ్ఞానం వాడికి ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టాన్ని పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మన మీద అనుగ్రహంతో మహాపురుషుడైన పోతనామాచ్యుడు మనకు ఆంధ్రీకరించారు. మన యొక్క భాగ్యమేమో ఈ మహానుభావులు మనకి అందించారు. ఈ పృథు చక్రవర్తి కథ వింటే ఎంత ఫలితమో, ఎంతమందికి ఎలా ఏ కోరికలు తీరుతాయో, చివరికి ఎలా మోక్షం వస్తుందో, ఎలా భక్తి మార్గంలోకి వస్తారో, జ్ఞాన మార్గంలోకి వస్తారో అన్నీ కూడా మనకి తెలియజేశారు. మన భాగ్యమే భాగ్యము. ఈ అనుగ్రహంతో మనం పరమాత్మని వదిలిపెట్టకుండా నామస్మరణ చేస్తూ ధన్యులము అవుదాము. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.